ఐవీఎఫ్ సెంటర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన గాంధీ పేట్లబుర్జుల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐవీఎఫ్ సేవలు అందిస్తున్నామని, కొండాపూర్లో మరో కేంద్రం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించిన మంత్రి గాంధీలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ల కోసం శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఐవీఎఫ్ సెంటర్ విజయవంతంగా గాంధీలో పనిచేస్తున్నది. ఈ ఐవీఎఫ్ సెంటర్ కింద 23 మంది సెలెక్ట్ చేశాము. అందులో 2 పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రైవేట్ లో ఏ రకంగా ఐవీఎఫ్ నిర్వహిస్తున్నారు అంటే వయలేషన్ కాదు, ప్రభుత్వ పరంగా ఇంకా సేవలు అందించాలి. ఐవీఎఫ్ సెంటర్ గాంధీయే కాకుండా ఇంకో 2 ప్రాంతాల్లో, ఒకటి పేట్లబుర్జు, ఇంకోటి కొండాపూర్లో ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉన్నది. ఇకపోతే ఈ మధ్యలో వార్తల్లోకి వచ్చినాయి ఇది ఐవీఎఫ్ సెంటర్లు, ఈ ART1, ART2 సరోగసీ క్లినిక్స్. మన రాష్ట్రంలో సుమారు 379 సెంటర్స్ ఉన్నాయి. ఈ 379 సెంటర్లు కనీసం హైదరాబాద్ లో 150 పైచిలకు సెంటర్స్ ఉన్నాయి. ఇందులో వయలేషన్ జరుగుతున్నాయి. కొన్ని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడ అన్రిజిస్టర్డ్ లేదా యాక్ట్ వయలేషన్స్, ART యాక్టే గానీ సరోగసీ యాక్టే గానీ వయలేషన్స్ ఉన్నాయో దానిపైన చర్యలు తీసుకుంటున్నాము. ఏదైతే బ్లేటెంట్ వయలేషన్ ఉందో ఆ సెంటర్స్ ని చర్యలు తీసుకొని అవసరమైతే క్లోజ్ చేసే దిశగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.